ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నాడు. ఇక పుష్ప 2 సినిమా సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన మరొక 20 నిమిషాల ఫుటేజ్ని యాడ్ చేసి ఈ సినిమాను రీలోడెడ్ వెర్షన్గా మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ రీలోడెడ్ వెర్షన్ మీద కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉండటంతో ఈ సినిమాను చూడటానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అదనంగా కలిపిన 20 నిమిషాల సీన్స్ను కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయక్తి లేదు. ముఖ్యంగా ఇందులో పుష్ప జర్మనీకి వెళ్ళడానికి 40 రోజుల పాటు ఒక ట్రక్లో ఎలా ఉన్నాడు అనేదానికి ఒక లాజిక్ అయితే తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా సెలబ్రిటీలందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి మరొక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించి ఇండియాలోనే నెంబర్ 1 సినిమాగా నిలవాలనే ఉద్దేశంతో ముందుకి సాగుతుంది. ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాకి సీక్వెల్ని చెయ్యాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే 2 పార్ట్లుగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకి 3వ పార్ట్ కూడా తొందరగా తీసుకురావాలనే ఉద్దేశంలో ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సినిమా చివరిలో కూడా పుష్ప 3 ఉంటుందనే విషయం చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 3 సినిమాలో మెయిన్ విలన్గా జగపతి బాబు నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్పరాజు తన తమ్ముడిని అలాగే తమ్ముడి కొడుకుని చంపాడు కాబట్టి అతని మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఆయన భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక పుష్ప 3 సినిమా కూడా చాలా రసవత్రంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ జగపతి బాబు మధ్య టగ్ ఆఫ్ వార్గా ఈ సినిమా నటించబోతున్నట్లుగా, మరి ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్తారు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా ఉంటుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.